చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొంగనూరులో బీసీవై పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెదల్లా గ్రామంలో బీసీవై పార్టీ నిర్వహించిన తలపెట్టిన ధర్మ పోరాట సభకు అనుమతులు లేవని పోలీసులు తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా బీసీవై పార్టీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసులు బీసీవై పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అనుమతి లేకున్నా ధర్మ పోరాట సభను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. దౌర్జన్యాలు తను చేస్తున్న అరాచకాలు ఎలా ఉన్నాయో ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఎంతో శాంతియుతమైన వాతావరణంలో పూర్తిగా ప్రైవేటు స్థలంలో మేము ఏర్పాటు చేసుకున్న సభకు అడ్డంకులు సృష్టిస్తూ పోలీసులు యూనిఫామ్ వేసుకుని వచ్చి రౌడీయిజం చేస్తూ నా మీద, నాకు సంబంధించిన నాయకుల మీద, కార్యకర్తల మీద పూర్తిగా దౌర్జన్యం చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసే కార్యక్రమం చేసి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. గత 4.5 సంవత్సరం నుండి రామచంద్రారెడ్డి పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇదే కార్యక్రమం చేశారు. ఈ రోజు ఇదే చేస్తున్నారు. ఇంకొక 2 నెలల్లో రామచంద్రారెడ్డిని, అతని కుటుంబ సభ్యుల్ని ఇంటికి పంపించడానికి పొంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రారెడ్డి గత 4.5 సంవత్సరం నుండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, భూ కబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహించి ఎంతో ప్రశాంతమైన పొంగనూరు నియోజకవర్గాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజలను అన్ని రకాలుగా వేధించే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి 2 నెలల్లో అంతం పలకబోతోంది. ఇలాంటి పిరికిపంద చర్యలకు ఈ రోజు ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు. చిత్తూరు జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం మీద పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి నీచమైన చర్యలు చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రామచంద్రారెడ్డి గారు మాత్రమే. దీనికి సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టను. దీనికి సహకరిస్తున్న పోలీస్ అధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే రోజులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొంగనూరులో బీసీవై పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నరేష్ అడిగి. నరేష్, చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. బీసీవై పార్టీ నాయకులనే అరెస్ట్ చేయడంతో పాటుగా ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఇంటి పొంగనూరులో రేపు జరిగేటువంటి ధర్మ పోరాట సభకు అయితే మాత్రం అనుమతులు లేవు అనేసి మాత్రం పోలీసులు వచ్చి ముందస్తుగా మాత్రమే ఈ యొక్క సభను నిర్వహిస్తున్నారు, కానీ అనుమతులు లేవు అనే విధంగా కూడా పోలీసులు యొక్క బీవైపీ నాయకులను మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా భారీగా చేరుకున్నటువంటి బీసీవై నాయకులంతా కూడా అక్కడ రావడంతో పాటుగా పోలీసులకి అలాగే బీసీవై నాయకులకి మధ్య అయితే మాత్రం తీవ్ర వాగ్వాదం అనేది నెలకొంది. దీంతో పాటుగా అక్కడ పరిస్థితిని అదుపు చేయలేని పరిస్థితుల్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బీసీవై పార్టీ అధ్యక్షుడికి మాత్రం రామచంద్ర యాదవ్ అయితే కూడా అక్కడికి సంఘటన స్థానానికి అయితే చేస్తున్నారు. ఇక్కడి నుంచి రామచంద్రరావు అయితే మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పొంగనూరులో నిర్వహించినటువంటి ఎలాంటి ప్రజలకు సంబంధించినటువంటి ఎలాంటి సభను కూడా అనుమతి లేదు. పోలీసులు పక్షపాతంగా అయితే మాత్రం పక్షంగా అయితే మాట్లాడుతున్నారు. ఈ యొక్క పోలీసులు అయితే మాత్రం యూనిఫామ్ మాత్రం ఇస్తున్నారు, కానీ వైసీపీ నాయకులు లాగా అయితే ప్రవర్తిస్తున్నారు అనే వ్యాఖ్య కూడా అయితే చేశారు. అలాగే పొంగనూరుకి ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చినటువంటి దగ్గరికి రామచంద్రారెడ్డి మాత్రం రామచంద్ర యాదవ్ నిర్వహించేటువంటి ఎలాంటి సభలకైనా కానీ ఫస్ట్ ఈ మీటింగ్ లో కూడా ఎటువంటి అనుమతులు నిరాకరించడం నుంచి కూడా వస్తుంది. ఈ యొక్క నాయకుడు అయితే మాత్రం ప్రజలకి న్యాయం జరిగేటువంటి, మంచి జరిగేటువంటి సభలు కానీ ఉద్యోగ దానాలు కానీ అలాంటివి కానీ ఎలాంటి కూడా మాకైతే అనుమతులు మాత్రం నిరాకరిస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఈ యొక్క పోలీసులు అయితే మాత్రం పోలీసుల్లాగైతే ప్రవర్తించట్లేదు, ఈ యొక్క వైసీపీ నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేక రామచంద్రారెడ్డి సంబంధించినటువంటి నాయకుల్లాగా అందరూ కూడా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా మండిపడ్డారు. లేకపోతే ఏది ఏమైనప్పటికీ మాత్రం రేపు జరిగేటువంటి ధర్మ పోరాట అనుమతులు ఉన్నా లేకపోయినా కూడా నిర్వహిస్తామనేసి మాత్రం ఖరాఖండి వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పొంగనూరులో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మాత్రం రాబోయే ఎలక్షన్ లో మాత్రం ఖచ్చితంగా ఓడించి ఇంటికి పంపిస్తాము. పొంగనూరులో పెద్దిరెడ్డి చేసేటువంటి అరాచకాలన్నీ ప్రజలు తెలుసు. పొంగనూరు ప్రజలు మొత్తం కూడా ఈ యొక్క విషయాన్ని అయితే మాత్రం
కరాఖండిగా అయితే తెలుస్తున్నారు. అందరూ కూడా రామచంద్ర యాదవ్ చేసే మాత్రం సపోర్ట్ గా బీసీవై పార్టీ చేసే మాత్రం ఇంత మద్దతు లభిస్తుంది. దీని ద్వారానే మాకు ఎలాంటి సభలకు కానీ ఎలాంటి మీటింగులకి ఎలాంటి ర్యాలీలకు కూడా అనుమతి ఇవ్వట్లేదు అన్నిటి కూడా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము అన్ని కూడా సామాన్య ఈ యొక్క బీసీవై పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అన్ని పద్ధతి ప్రకారమే చేస్తున్నాము. అది ముందస్తుగా కూడా పర్మిషన్లు అడుగుతున్నప్పటికీ పర్మిషన్ అయితే మాత్రం నిరాకరిస్తాము. ఇదంతా కూడా న్యాయం కాదు. ప్రజలకి దగ్గర అవుతున్న వాళ్ళని ఒక నెపంతో మాత్రమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనకలు ఇవంతా నడిపిస్తున్నారు అని కూడా వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ యొక్క సాయంత్రం జరిగినటువంటి యొక్క ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం కొద్దిగా కూలైతే అయింది. దానికి సంబంధించిన కూడా పోలీస్ స్టేషన్ యొక్క సిఐ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ యొక్క ఈ సభకైతే మాత్రం అనుమతి అయితే ఇవ్వము, కాకపోతే మీకు ఎలాంటి సభలు పెట్టుకున్నా కానీ దాంట్లో జరిగేటువంటి ఎలాంటి బాధ్యత అయినా కూడా మీరే వహించాలి. అక్కడ జరిగేటువంటి అంటే అక్కడికి వచ్చేటువంటి బీసీవై పార్టీకి పేరుడే కాదు, రాష్ట్రం నలుమూల నుంచి కూడా అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఇక్కడ ఎంత అయిన తర్వాత కూడా గొడవలు జరగవచ్చు అనే ముందొచ్చే నెపంతోనే ఈ యొక్క సభకైతే మాత్రం అనుమతులు అయితే నిరాకరించాలని చెప్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత మీరు వహిస్తాము అంటే మాత్రమే ఒక పర్మిషన్ కూడా ఇస్తాము, లేదంటే మాత్రం పర్మిషన్ అయితే ఇవ్వము. ఈ సభను కూడా వాయిదా వేసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ. Hey,